ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. అందరికీ నమస్కారం అండి. సాయిబాబా వర్డ్స్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. అందరూ ఎలా ఉన్నారండి? సాయిబాబా ఆశీస్సులు మనందరిపై ఉండాలని కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలోకి వెళ్దాం. ఈరోజు సాయిబాబా గారు మనకి ఏం సందేశం ఇస్తున్నారో మనం తెలుసుకుందాం. బిడ్డ, ఈరోజు నీకు నేను ఒక శక్తివంతమైన సందేశాన్ని అందించబోతున్నాను. నీ జీవితంలో ప్రస్తుతం ఏదైనా సమస్య ఉందా? ఏదైనా సందేహం ఉందా? నీ భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ పిక్ ఏ కార్డ్ రీడింగ్ ద్వారా నేను ఇచ్చే సందేశాన్ని నీవు తెలుసుకోవచ్చు. దాన్ని మనం తెలుసుకోవాలంటే ముందుగా మన మనసును ప్రశాంతంగా ఉంచుకొని కళ్ళు మూసుకొని బాబా పేరును జపిస్తూ కూర్చుందాం. బాబా అనుగ్రహంతో ఈరోజు మీరు ఏ ఆప్షన్ ఎంచుకున్నా అది మీ జీవితానికి ఒక మార్గదర్శనం ఇవ్వబోతోంది. ఇక్కడ 3 నుంచి 1 ఎంచుకోవాలి. మొదటిది విభూది, రెండవది సాయిబాబా చిత్రం, మూడవది తులసి ఆకు. ఇవన్నీ సాధారణ వస్తువులే కావు. వీటిలో మీ భవిష్యత్తుకు సంబంధించి ఒక గొప్ప సంకేతం దాగి ఉంది. మీరు నిశ్చలంగా కూర్చొని మీ ఆత్మతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏది ఎక్కువగా ఆకర్షిస్తుందో దానినే ఎంపిక చేసుకోండి. మీరు కళ్ళు మూసుకొని గర్భగుడిలో ఉన్నట్లు ఊహించండి. సాయిబాబా మిమ్మల్ని తన చేతులతో ఆప్యాయంగా ఆశీర్వదిస్తున్నట్లు భావించండి. మీరు ఏ ఆప్షన్ ఎంచుకున్నా అది మీ జీవితానికి ఒక కీలకమైన మార్గదర్శనం ఇస్తుంది. మీరు ఎంపిక చేసేటప్పుడు మీ మనసులో వచ్చే సందేహాలను పక్కన పెట్టండి. మీ హృదయం చెప్పినదే సత్యం. ఇప్పుడు మీరు ఏది ఎంచుకున్నారో నిర్ణయించుకొని దాని సందేశాన్ని తెలుసుకుందాం. మీరు ఊది ఎంచుకున్నారంటే మీరు గతంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. ఇప్పుడు మీ జీవితంలో ఒక కొత్త మార్పు రాబోతోంది. మీ ప్రయాణాలకు ఫలితం దొరికే సమయం దగ్గర పడుతోంది. అయితే ఈ మార్పు త్వరగా జరగాలంటే మీకు కొన్ని మార్గదర్శనాలు అవసరం. గతంలో మీరు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు. మీ శ్రమకు ఫలితం ఆలస్యం అవుతుందని అనిపించవచ్చు. మీ జీవితంలో ఒక్కో మార్పు చాలా నెమ్మదిగా జరుగుతుంది. మీరు కొన్ని నిర్ణయాలు తీసుకోవాలని ఉన్నప్పటికీ భయంతో వెనక్కి తగ్గుతున్నారు. దానికోసం బాబా గారు మనకిస్తున్న సందేశం: భయాన్ని విడిచిపెట్టండి. బాబా మీకు దారి చూపిస్తున్నారు. కర్మను అర్థం చేసుకోవాలి. మీ శ్రమ వృధా కాదు, అది ఫలితాన్నిస్తాయి. మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళాలి, నమ్మకాన్ని పెంచుకోవాలి. ఇదంతా జరగాలంటే మీరు ఏం చేయాలి అంటే ప్రతిరోజు ఓం శ్రీ సాయినాథాయ నమః, ఓం శ్రీ సాయినాథాయ నమః అని 108 సార్లు జపించండి. ప్రతి గురువారం సాయిబాబా ఆలయాన్ని సందర్శించండి. రోజు ఒకసారి ఊది ధరించి మీ శరీరానికి రక్షణ కల్పించుకోండి. ఇవన్నీ పాటిస్తే మీ జీవితం త్వరలోనే మెరుగుపడుతుంది. మీకు సంతోషం, శాంతి, విజయాలు దక్కబోతున్నాయి. ఇప్పుడు రెండవ కార్డ్ అంటే సాయిబాబా ఫోటోని ఎంపిక చేసుకున్న వారికి. మీరు సాయిబాబా ఫోటో ఎంచుకున్నారంటే మీ భక్తి మార్గం బలపడుతోంది. మీరు గతంలో కంటే మరింత ఆధ్యాత్మికత వైపు నడవబోతున్నారు. ఇది మీ జీవితంలో ఒక గొప్ప మార్పుకు సంకేతం. మీ జీవితం గురించి చెప్పాలంటే మీరు చాలా సందేహాలతో ఉన్నారు. మీకు చాలా ప్రశ్నలు ఉన్నాయి, కానీ సమాధానాలు లభించడం లేదు. మీరు ఈ మధ్య భక్తి మార్గంలో మార్పును అనుభవిస్తున్నారు. మీరు ఒక కొత్త జీవన మార్గానికి సిద్ధంగా ఉన్నారు. వీరి కోసం సాయిబాబా గారు ఇస్తున్న సందేశం ఏమిటంటే మీరు భక్తి ద్వారా అన్ని సమస్యలను అధిగమించగలరు. ధ్యానం, జపం, భక్తి ద్వారా మీకు సమాధానం దొరుకుతుంది. భయాన్ని విడిచిపెట్టండి. బాబా ఎప్పుడూ మీ పక్కనే ఉన్నారు. మీరు దానికోసం ఏం చేయాలి అంటే ప్రతిరోజు 10 నిమిషాల పాటు బాబా ధ్యానం చేయండి. సాయి సచ్చరితను పఠనం చేయండి. ప్రతి గురువారం బాబాకు నైవేద్యం సమర్పించండి. మీరు ఈ మార్గాన్ని పాటిస్తే త్వరలోనే మీ ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి.
భక్తితో ముందుకు సాగండి. ఇప్పుడు 3వ కార్డ్ ఎంపిక చేసుకున్న వారికి, అంటే తులసి ఆకును ఎంపిక చేసుకున్న వారికి. మీరు తులసి ఆకు ఎంచుకున్నారంటే మీ జీవితం త్వరలోనే ఒక గొప్ప శుభవార్తను అందుకోబోతోంది. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అదృష్టం మీ వద్దకు రాబోతోంది. మీ జీవితం గురించి చెప్పాలంటే మీకు కొత్త అవకాశాలు రాబోతున్నాయి. మీ జీవితంలో ఒక గొప్ప మార్పు జరగబోతోంది. మీరు ఏదో పెద్ద విజయాన్ని అందుకోబోతున్నారు. మీరు కొంతకాలంగా ఓర్పుతో ఎదురు చూస్తున్నారు. వారి కోసం సాయిబాబా గారి సందేశం: ఓర్పు పాటించండి, మీకు విజయం సునిశ్చితం. ధనప్రాప్తి, విజయానికి ఇది మంచి సంకేతం. మీరు మంచి మార్గంలో ఉన్నారు. భక్తిని కొనసాగించండి. మీరు ఏం చేయాలి అంటే తులసి పూజ ప్రతిరోజు చేయండి. సాయిబాబా నవరాత్రి వ్రతం చేయండి. మీ ఇంట్లో ప్రతి గురువారం సాయిబాబా హారతి పెట్టండి. మీరు ఈ మార్గాన్ని పాటిస్తే త్వరలోనే మీ జీవితం విజయవంతంగా మారుతుంది. మీరు అందరి ఆశీర్వాదాలను పొందుతారు. ఓం సాయిరామ్. ఈరోజు మీ ఎంపిక ద్వారా సాయిబాబా గారు మీకు ఏం సందేశం ఇచ్చారో మీ అభిప్రాయాలను కమెంట్స్లో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చితే మీ కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి భక్తి సందేశాల కోసం మన సాయిబాబా వర్డ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎప్పుడు సాయిబాబా కృపలో ఉండాలని ఆశిస్తున్నాను. మీకు జీవితంలో శుభవార్తలు, ఆనందం, శాంతి దక్కాలని మనసారా కోరుకుంటున్నాను. ఓం సాయిరామ్.